విషాదం నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక విడుదల చేసింది. టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే విమానం కుప్పకూలిపోయిందని ఏఐబీ నిర్ధారించింది. ఇక పక్షులు ఢీకొట్టడం బ్యాడ్ వెదర్ కాదని ప్రైమరీ రిపోర్ట్లో పేర్కొంది. టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే విమానం 2 ఇంజన్స్ ఆగిపోయాయని వెల్లడించింది. అయితే విమాన ప్రమాదానికి ముందు కాక్పిట్ లో గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ కు మార్చినట్లుగా సమాచారం. ఓ పైలట్ మరో పైలట్ తో ఫ్యూయల్ కటాఫ్ కు ఎందుకు చేశారంటూ కూడా అడుగుతున్నట్లు రికార్డ్ అయ్యింది. దీంతో ఇదే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఇక వెంటనే తేరుకొని కటాఫ్ నుంచి రన్ కు మార్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నివేదికలో వెల్లడైంది. ఇక కటాఫ్ నుంచి రన్ కు మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది. మొదటి ఇంజిన్ కోలుకుంటున్న రెండో ఇంజిన్ విఫలమైంది. ఆ వెంటనే రామ్ ఎయిర్ టర్బైన్ ను అలర్ట్ అయింది. అయినా కూడా విమానం తన ఎత్తును కోల్పోవడం ప్రారంభించింది. దీంతో పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. అలా ఇచ్చిన క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలిపోయింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. కొన్ని సెకండ్లలోనే హాస్టల్ పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్లో ఉన్న 34 మంది మెడికోలు మరణించారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంస్థ ₹1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఇక కట్ ఆఫ్ నుంచి రన్ కి ఎందుకు మార్చారంటూ కూడా దీనిపైన అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎయిర్ ఇండియాకి సంబంధించి అహ్మదాబాద్ జరిగినటువంటి ఘటన పైన ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ ఏదైతే ఉందో 32 సెకండ్లోనే ఈ ఘటన జరిగింది. అహ్మదాబాద్ నుంచి కూడా ఇందులో 241 మంది కూడా చనిపోయారు.